ఆ గాలి లేకపోతే మనం బతకలేం. అలాంటి ప్రాణవాయువుతో సహా ఈ శరీరానికి అవసరమైన ప్రతి అవసరతను తీరుస్తున్న నీ కన్న తండ్రికి ఇష్టాన్ని నెరవేర్చాలని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? మరి మీకు పరలోకం ఎలా ఇస్తారు చెప్పండి? చచ్చిపోతే పరలోకానికి ఎలా వెళ్తారు? ఏమండి, పని చేస్తే కదండి ఎవరైనా డబ్బిస్తారు. కూలి చేస్తేనే, పని పొలంలో వెళ్ళి పని చేస్తేనే కదా కూలి డబ్బులు ఇస్తారు. ఏ పని చేయకుండా జీతం ఇవ్వడని ఎవరిని అడుగుతారు? ఏ పని చెయ్యని నీవు భూమి మీద ఏ ఒక్కరిని ఏమీ యాచించలేవే, అడగలేవే. ఏ పని చేయకుండా నీవు పరలోకానికి ఎలా వెళతావు? మరి ఎలా చేర్చుకుంటాడు ఆయన? చేర్చుకోడే. చచ్చిపోయినంత స్వర్గస్థులైనని మీరు అనుకుంటే అయిపోద్దా? చచ్చిపోయినందరూ స్వర్గానికి పోతున్నారని అయిపోతుందా? ఈవేళ పండగ రోజు చచ్చిపోయాడండి, పరలోకం ఓపెన్ అయిపోయి ఉంటుందని గేట్లు తీసేస్తుంటాయి అనుకుంటున్నారా? పండగ లేదు, పబ్బము లేదు. ఏ రోజు చచ్చిపోయినా దేవుని పని చేయని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. చెయ్యాలండి. ఇన్నిచ్చిన తర్వాత దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు దేవుని పని చేయవా? వాటిని చేయడానికని ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చదువుకున్నాం 2:10. మరి దేవుని పని చేయవలసిన మీరు ఎవరి పనిలో ఉన్నారు చెప్పండి? ఉదయం లేస్తారు, ఓకే, పొలానికి వెళ్ళారు.